హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది కొబ్బరి పాలతో ఆపాలండి. ట్రెడిషనల్గా చేసుకునే కొబ్బరి పాల ఆపాల దోశలు ఎలా వేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ ఆపాల దోశలు అయితే ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోవాల్సిందేనండి, అంత టేస్టీగాను ఉంటాయి. ఆపాలైతే రకరకాలుగా వేస్తూ ఉంటారండి. చెన్నై, తమిళనాడు అటువైపు అయితే ఆపం అంటూ ఉంటారు, అది వేరే అండి. మూకుట్లో వేసేది ఇదైతే పెనం మీదే దోశలాగా మందంగా వేసుకునే ఆపాలండి. పైగా కొబ్బరి పాలు పోసి చేస్తామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఈ ఆపాలు వేస్తే మాత్రం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్గా ఉంటుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ ట్రెడిషనల్గా వేసుకునే కొబ్బరిపాలు ఆపాల దోశలు ఎలా వేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ ఆపాల దోశలు వేసుకోవడం కోసం ముందుగా బియ్యాన్ని కొలుచుకుంటున్నానండి. మనం రెగ్యులర్గా అన్నం వండుకునే బియ్యమే ఇవి. 1.5 గ్లాస్ వరకు బియ్యం తీసుకోవాలి. అలాగే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు ఉప్పుడు రవ్వని వేరే గిన్నెలోకి కొలుచుకోవాలి. 2 వేర్వేరు గిన్నెల్లోకి కొలుచుకున్న తర్వాత 2 గిన్నెల్లోకి వేరువేరుగా ఒక గిన్నెలోకి ఒక గుప్పుడు మినపగుళ్ళని, అలాగే వేరే గిన్నెలోకి 1 చెంచాడు నిండుగా మెంతుల్ని వేసుకోవాలి. ఏ గిన్నెలో ఏది వేసుకున్నా పర్వాలేదండి. 2 కూడా శుభ్రంగా 2 to 3 టైమ్స్ పాటు వాష్ చేసుకుని ఫ్రెష్ వాటర్ పోసి 5 to 6 అవర్స్ పాటు నాననివ్వాలి. దీనికి కొంచెం ముందుగా చేసుకునే ప్రొసీజర్ అండి ఇది. రేపు మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే ఇవాళ మార్నింగే మనం ఈ పనంతా చేసేసుకుని నానపెట్టి ఉంచుకోవాలి. ఈవినింగ్ రుబ్బి రెడీ చేసుకున్నది ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి వాడుకోవాలి. అందుకని ముందు రోజే చేయవలసిన పని అండి ఇది. ఇదిగోండి, ఇక్కడ బియ్యాన్ని, ఉప్పుడు రవ్వని 2 మిశ్రమాలని కూడా శుభ్రంగా వాష్ చేసి తీసుకొచ్చాను. అలాగే వాటర్ పోసి మునగా నానడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి 2 కూడా 4 to 5 అవర్స్ పాటు నానిన తర్వాత సాయంత్రంగా 2 కలిపి మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కానీ గట్టిగా రుబ్బుకోవాలి, అంటే వాటర్ తక్కువగా పోసుకొని రుబ్బుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలి. సాధ్యమైనంత వాటర్ తక్కువగా పోసుకుని టెక్స్చర్ అయితే మెత్తగా ఉండాలి. ఇలా ఎందుకు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం దీంట్లోకి కొబ్బరి పాలు కలవటం కోసం ముందే పల్చగా వాటర్ ఎక్కువ పోసేసి చేసేసామనుకోండి, కొబ్బరి పాలు ఎక్కువ కలవవు. కాబట్టి అందుకని టెక్స్చర్ మెత్తగా ఉండాలి, పిండి అయితే గట్టిగా ఉండాలి. ఇలా పిండినంతటిని రుబ్బి మూత పెట్టి నైట్ అంతా ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. పిండి అంతా ఫర్మెంట్ అయ్యి ఉందండి. పిండినంతా ఒక్కసారి గరిటెతో బాగా కలుపుకొని కావలసినంత పిండికి మాత్రమే ఇప్పుడు కొబ్బరి పాలు, మిగతావన్నీ కలుపుకోవాలి. మొత్తం పిండంతట్లో కనుక అన్నీ కలిపేస్తే పులిసిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడే కలుపుకోవడం కోసం పిండిని ముందే గట్టి పిండిని తీసి స్టోర్ చేసుకోవాలి. ఆ పూటకి మనకి దోశలకి ఎంత పిండి కావాలో అంత పిండిని మాత్రం గిన్నెలో ఉంచుకొని మిగతా పిండిని వేరే బాక్స్లోకి తీసుకున్న తర్వాత దానిలోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత పంచదారని యాడ్ చేసుకోవాలి. తగినంత అంటే కొంచెం ఎక్కువ మోతాదేనండి. ఇప్పుడు మీరు చూస్తున్న పిండికి గాను 7 నుంచి 8 చెంచాల దాకా పంచదార పడుతుంది. ఈ అట్టు తింటుంటే కొబ్బరి పాలు కొంచెం తీగా తెలుస్తూ ఆ విధంగా ఉంటుందండి. ఈ దోశ అలా ఉంటుంది కాబట్టి అంత షుగరు వేయవలసి ఉంటుంది. ఈ దోశలు అయితే ఈ విధంగానే చేస్తారండి. మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే షుగర్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకే తగినన్ని కొబ్బరి పాలు పోసుకోవాలి. తగినన్ని అంటే మనం గరిటెతో కలుపుకుంటూ జారుగా మందంగా దోశ వేసే విధంగా వచ్చే వరకు కొబ్బరి పాలతోనే కలుపుకోవాలి. ఈ దోశలు అయితే కొబ్బరి పాలు, పంచదార కలిపినప్పుడే దాని టేస్ట్ ఉంటుందండి. కాబట్టి మనం ముందు రోజు పిండి రుబ్బుకునేటప్పుడే అతి తక్కువ వాటర్ పోసి గట్టిగా రుబ్బుకుంటేనే మనం నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేయడానికి సరిపడినన్ని కొబ్బరి పాలు ఎక్కువగా పడతాయి. సో అది దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత తక్కువ వాటర్తో రుబ్బుకోవాలి. పిండి అంతా కూడా గట్టిగా ఉండడం వల్ల గరిటెతో కనుక మనం కలపెట్టలేకపోతే ఇలా విస్కర్ సహాయంతో ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి అంతా ఉండలేమీ లేకుండా బాగా కలిసిన తర్వాత
పిండి కన్సిస్టెన్సీ చూసుకొని ఒకవేళ థిక్గా ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం కొబ్బరి పాలను కూడా పోసుకుని కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన పిండిలోకి హాఫ్ స్పూన్ దాకా వంట సోడాని యాడ్ చేసుకోవాలి. వంట సోడా యాడ్ చేసుకున్నప్పుడు దోశలు అయితే చిల్లులు పడి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ దోశ రెసిపీ ఇప్పుడుదైతే కాదండి, 100 ఏళ్ల క్రితం నుంచి మా అమ్మగారి ఇళ్లలో ఎప్పటి నుంచో అంటే 3 తరాల నుంచి ఈ దోశ రెసిపీ చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి, పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా దోశ వేసుకోవడం కోసం పెనాన్ని హీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి క్లీన్ చేసుకొని ఒక గెరిటిన్నర కానీ పిండిని తీసుకుని పెనానికి మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పుతూ దోశను వేసుకోవాలి. పిండి అయితే మాత్రం సెంటర్లో వేసి మినపట్లు పోసినట్టు కాదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నేను చూపించినట్టుగా ఇలా వేసుకోవాలి. పోసిన వెంటనే చూడండి పిండి అంతా ఎలా బబుల్స్గా వస్తూ ఎంత ఫ్లఫీగా అవుతుందో. దోశ వేసిన తర్వాత 1 నిమిషం ఆగి చుట్టూతో కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ 1 నిమిషం పాటు కాల్చేసరికి దోశ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలిపోయిందో. ఈ దోశలు అయితే 1 సైడే కాల్చుకుంటామండి. ఇష్టం ఉన్నవాళ్ళు 2వ సైడ్ కూడా కాల్చుకోవచ్చు. నేనైతే మేము ఎలా చేస్తామో అలాగే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. దోశలు అయితే మాత్రం దూదిలాగా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమై ఉండాలండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. పెనం పైన అప్పుడప్పుడు వాటర్ చల్లుకుంటూ దోశలు వేసుకోవాలండి. లేకపోతే మధ్యలో మాత్రమే వేసే దోశ కాబట్టి మధ్యలో ఎక్కువగా రంగు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి తుడిచేసి కొంచెం ఆయిల్ డ్రాప్ వేసి అది కూడా తుడిచేసి దోశలు వేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు దోశ అంతా నల్లగా రాకుండా చక్కగా ఎర్రగా కాలుతుంది. సేమ్ అదే ప్రొసీజర్గా 1 నిమిషం పాటు మూత పెట్టి కాల్చుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి కూడా టర్న్ చేసి ఇక్కడ చూపిస్తున్నానండి. ఒకవేళ మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి కాల్చుకున్నా కూడా ఎక్కువసేపు కాల్చకూడదండి, క్రిస్పీగా అయిపోతూ ఉంటుంది. ఈ దోశలు మెత్తగా ఉంటేనే బాగుంటాయి. బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసి వెంటనే మామూలుగా తీసేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఎక్కువగా కలర్ కనపడకూడదండి, ఇలా తెల్లగానే ఉండేలా చూసుకోవాలి. ఇలా దోశలు వేస్తే మాత్రం పిల్లలందరికీ చాలా నచ్చేస్తూ ఉంటుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ షుగర్ వేసి ఉన్నాం కాబట్టి వాళ్ళకి చాలా నచ్చేస్తుంది. దోశలు అయితే మాత్రం స్పాంజీ టెక్స్చర్ లాగా ఉంటుందండి, ఫ్లఫీగా. షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకొని మామూలుగా కూడా వేసుకోవచ్చు. బట్ షుగర్తో ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటాయండి. ఈ ఆపాల దోశల్లోకి అయితే శనగపప్పు చట్నీయే చాలా మంచి కాంబినేషన్గా ఉంటుందండి. దాంతోనే నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను. కొబ్బరి పాలు కానీ షుగర్ కానీ వంట సోడా కానీ దోశలు వేసుకోబోయే ముందే కలుపుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయి. కలిపేసుకున్నది అలా స్టోర్ చేసుకుంటే కొంచెం పులిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకుంటూ ఒక్కసారి నా స్టైల్లో మీరు కూడా ఈ దోశలు వేసి చూసుకుని మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.